2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సార్ ఎస్పెషల్లీ శాలరీ గురించి చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి ఒక ఎంప్లాయ్కి. ఎస్పెషల్లీ ఎంప్లాయ్కి వచ్చే జీతం ఏదైతే ఉందో అది ఎలాంటి ట్యాక్స్ కట్ అవ్వకుండా కంప్లీట్గా అతనికి వచ్చేలాగా ఉండాలి అంటే అలా ఏమన్నా ఆప్షన్ ఉందంటారా మనకి? మీరు అడిగిన ప్రశ్నలో కన్ఫ్యూజన్ అనే పదానికి నాకు అది సరైన పదం అనిపించట్లేదమ్మా. ఎందుకంటే కన్ఫ్యూజన్ చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మనందరూ ఎడ్యుకేటెడ్. ఎందుకంటే ఎంప్లాయీస్ అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్. తన విధిని తను ఎలా నిర్వర్తించాలో, ఎలా అప్రిషియేషన్ పొందాలో తెలిసిన వ్యక్తి. తన డ్యూటీలో సక్రమంగానే ఉంటాడు. కానీ ట్యాక్సీ విషయం వచ్చినప్పటికీ మొదటి నుంచి కూడా ఇది నాకు భారం 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 అనుకుంటున్నాడు. కాబట్టి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా నా సంపాదన మొత్తం వెళ్ళిపోతుందనే భావనలో ఉన్నాడు. కాబట్టి ఇది ఎప్పటికీ కన్ఫ్యూజన్ అనే విషయం మీరు ఆ విషయంలో చూస్తే మాత్రం మీరు అడిగిన కన్ఫ్యూజన్ అనే విషయం కరెక్ట్. కానీ ఇది కన్ఫ్యూజన్ చెందాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే మీరు సంపాదించిన మొత్తం జీతం మీద మాకు ట్యాక్స్ కట్టండి అని ఇప్పటి వరకు మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం మిమ్మల్ని గట్టిగా అడిగిన సందర్భం అయితే లేదమ్మా నాకు తెలిసినంత వరకు. కానీ దీంట్లో ఏమంటున్నారు, ఒక కుటుంబ పెద్ద బాధ్యత ఎలా ఉంటుందో, పిల్లల అభివృద్ధిని ఎలా కోరుకుంటాడో, వాళ్ళ సుఖ సంతోషాలను ఎలా కాంక్షిస్తాడో, అలాగే ప్రభుత్వాధినేతలు కూడా నన్ను ఎన్నుకున్న ప్రజలు సుఖంగా ఉండాలి కాబట్టి వాళ్ళకి జీతం బత్యాల్లో కొంత వాళ్ళ సొంత ఖర్చుల నిమిత్తం, కుటుంబ పోషణ నిమిత్తం కొంత వెసులుబాటు కల్పించి మిగతా వాటి మీదనే ట్యాక్స్ వేయాలనే ఆలోచనతో ఎగ్జంప్షన్స్ అనే పార్ట్. ఎగ్జంప్షన్స్ అంటే ఏంటి? మినహాయింపులు. అంటే మీకు బేసిక్ శాలరీతో పాటు కొన్ని అలవెన్సెస్ ఇస్తారు. దీంట్లో ఏంటంటే ట్రావెలింగ్ అలవెన్స్ అని కానీ, మెడికల్ అలవెన్స్ అని కానీ, యూనిఫామ్ అలవెన్స్ అని కానీ, తర్వాత అండర్ గ్రౌండ్ అలవెన్స్ అని కానీ, ఎన్నో రకాల అలవెన్సెస్ మనకు జీతంతో పాటు ఇస్తున్నారు. దాంట్లో కొంత వెసులుబాటు కల్పించడమే దాన్నే ఎగ్జంప్షన్ అని పిలుస్తారమ్మా. ఆ ఎగ్జంప్షన్స్ గనక పూర్తిగా తెలుసుకోగలిగితే ఈ కన్ఫ్యూజన్ అనే మాట అలా గాల్లో ఎగిరి వెళ్ళిపోతుందమ్మా. అండ్ అలాగే సార్ ఎస్పెషలీ పన్ను గురించి మీరు అన్నట్టుగానే క్లారిటీ చాలా తక్కువ మందికి ఉంది. పాత పన్నుకి కొత్త పన్నుకి డిఫరెన్స్ ఏంటి? ఒక పేరే డిఫరెన్సా లేదంటే విధానం డిఫరెన్స్ ఉందా? విధానమే డిఫరెన్స్ అమ్మా, పేరు డిఫరెన్స్ కాదు, విధానమే డిఫరెన్స్. ఎందుకంటేనమ్మా పాత పన్ను విధానం గత 2 సంవత్సరాల వరకు కూడా బాగా అదే నడిచింది. అందరికీ కూడా పాత పన్నులో మీకు వచ్చిన అలవెన్సెస్లో ఎగ్జంప్షన్స్ పార్టు, డిడక్షన్స్ పార్టు ನೀವು ఉపయోగించుకున్నారు, తగినంత పన్ను కట్టారు. కానీ ఇవాళ ప్రభుత్వం గుర్తించింది ఏంటంటే ప్రజలు ఈరోజు కూడా పారదర్శకంగా లేరు. తర్వాత ఏంటంటే మన అందించిన ఎగ్జంప్షన్స్ కానీ, డిడక్షన్స్ కానీ వాళ్ళని అందుకునే మూడ్లో అర్థం కాకూరుకున్నారా లేకపోతే నిర్లక్ష్యం చేశారనేది అర్థం కావట్లేదు. కాబట్టి ఇదంతా వద్దు, మీకు ఈ గోలంతా వద్దు, మీరు దాచుకోకపోండి, మీరు ఏదైనా చేసుకోండి. మీరు అసలు ఏ విధమైన ఎగ్జంప్షన్స్ మీకు ఇవ్వట్లేదు, కొన్ని తప్ప. కొన్ని ఇస్తాం ఎగ్జంప్షన్స్, మిగతా ఏ ఎగ్జంప్షన్స్ ఉండవు, ఏ డిడక్షన్స్ ఉండవు. మీకు వచ్చిన శాలరీ మొత్తం మీద ఒక ట్యాక్స్ విధానాన్ని అమలు జరుపుతాం. అది కూడా పాత పన్ను విధానానికంటే కొత్త పన్ను విధానంలో మీకు చాలా అంటే చాలా తక్కువ ట్యాక్స్ పడుతుందమ్మా. కానీ ఈరోజు కూడా మాకు మొత్తం మా ఇన్కమ్ మీద ట్యాక్స్ వేస్తున్నారని అపోహతోటే ఉన్నారు కాబట్టి. కానీ ఆ పాత పన్నుకి కొత్త పన్నుకి ఉన్న తేడాని ఈరోజు కూడా గమనించట్లేదమ్మా. అండ్ అలాగే సార్ కొత్త పన్ను విధానంలో మనం ఏదైతే అలవెన్స్ మనకు వస్తుందో అది తీసేశారు. ఎందుకు సార్? అది తీసేయడానికి ఇప్పుడు చెప్పిన కారణమేనమ్మా. ఎందుకంటే వీళ్ళు పాత పన్ను విధానంలో కొన్ని రకరకాల వక్ర మార్గాల ద్వారా, అంటే కావాలని చేసింది కూడా కాకపోవచ్చు, కన్సల్టెంట్ అనుకోండి, ఇంకెవరైనా అడ్వైజర్స్ అనుకోండి, రాంగ్ రూట్లో తిప్పడం వల్ల వాళ్ళు దాన్నే అవైల్ చేసుకుని పన్ను తగ్గించి ప్రభుత్వాన్ని కట్టడానికి అలవాటు పడ్డారు. ఇది గ్రహించిన ప్రభుత్వం ప్రజల్ని తప్పుదావ పడుతున్నారనేది ఉచ్చరించకుండా మీరు ఇలా కాదు, మీలో ఈ రకమైన ఇబ్బంది ఉంది కాబట్టి అవంతా లేకుండా చేద్దాం, కాబట్టి ఏంటంటే పన్ను రేటు కూడా తగ్గించేసి మీరు దానికంటే తక్కువ పన్ను కట్టే విధానంగా మేము అమలు జరుపుతున్నామని కొత్త పన్ను విధానం అమలు పరిచారమ్మా. ఇది విధానం మార్పు. తర్వాత ఎంప్లాయీకి ఇదే ఎక్కువ లాభదాయకం అమ్మ ఆలోచిస్తే.
ఓకే. అంటే ప్రతి ఎంప్లాయ్‌కి కూడా ఇదే బెనిఫిట్ అంటారు. ఖచ్చితంగా ఇదే బెనిఫిట్ అమ్మా. ఇంకా ఎవరికైనా కూడా సార్ మీరన్నట్టుగానే ట్యాక్స్ విషయంలో కావచ్చు, వాళ్ళకొచ్చే శాలరీలో ప్రతి మంత్ కూడా ఇన్ టైమ్‌లో శాలరీ పడాలి అని అనుకుంటారు. అందులో ఎలాంటి కట్టింగ్స్ లేకుండా కంప్లీట్ శాలరీ రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో వాళ్ళకి కనుక కంప్లీట్ శాలరీ రాకుండా ఏదైనా ప్రాసెస్‌లో కట్ అయింది ఉంటూ ఉంటుంది. సార్ దీనికి నాకు క్లారిటీ రావట్లేదు. నా శాలరీ ఎక్కడ కట్ అయింది? ఎందుకు కట్ అయింది? అది కట్ అవ్వాల్సిన అవసరమేనా? అని ఇలా రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? ఖచ్చితంగా అప్రోచ్ కావచ్చమ్మా. నా అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా మీరు ట్యాక్స్ భారం ఎక్కువైపోయిందని అనుకుంటున్నారు అనే ఆలోచన కనుక మీకు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ సందేహం నివృత్తి చేస్తానమ్మా. మీకు తగిన అడ్వైజ్ చేస్తాను. మీరు మినిమం ట్యాక్స్ భారాన్ని పడేటట్టుగా కూడా నేను లీగలైజ్డ్ అడ్వైజ్ ఇస్తానని ఛానల్ రూపంగా మీకు నేను తెలియజేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.